నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. తమిళనాడు ఎన్నికల వేళ ఇప్పుడు కొత్త పంచాయతీ స్టార్ట్ అయింది. ఇద్దరు సినిమా సూపర్ స్టార్ల మధ్య వార్ మొదలైంది. అధికార డిఎంకేను టార్గెట్ చేయబోయి సూపర్ స్టార్ తలైవాపై విమర్శలు సంధించారు టీవీకే అగ్రనేతలు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించినప్పుడు డిఎంకే బెదిరించిందని తమిళగ వెట్రి కలగం పార్టీ ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో ఒక్కసారిగా అరవ రాజకీయాలు వేడెక్కాయి. తమిళ్లో కలవరం మొదలైంది. తమిళ రాజకీయాల్లో ఎంజి రామచంద్రన్ శకం ముగిసిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని వాస్తవానికి రజనీకాంత్ భావించారని అధవ్ అర్జున చెప్పుకొచ్చారు. డిఎంకే ఒత్తిడితో రాజకీయ ప్రవేశాన్ని తలైవా విరమించుకోవాల్సి వచ్చిందని ఇంకొక బలమైనటువంటి కామెంట్ చేశారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని విమర్శించబోయి రజనీకాంత్ను రాజకీయాల్లోకి రావడం ఇప్పుడు అటు బీజేపీకి ఆయుధంగా మారింది, ఇటు డిఎంకేకి ఆయుధంగా మారింది. పార్టీలకు అతీతంగా అందరూ టీవీకే నాయకుల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్, ఏఐడిఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నమలై సైతం ఈ ఆరోపణలు తిప్పికొట్టారు. రాజకీయాలకు అతీతంగా అందరూ రజనీకాంత్ను గౌరవిస్తారు, ఆయన రాజకీయాల్లోకి రావాలన్నా వద్దనేది అది పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం అన్నారు. రజనీకాంత్కు తమిళగ వెట్రి కలగం పార్టీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందే అన్న డిమాండ్ కూడా పెరుగుతోంది. ఇక ఈ పరిణామాలపైన సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా చాలా తనదైనటువంటి శైలిలో హుందాగా రెస్పాండ్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే టీవీకి ఆరోపణలు చేస్తోందంటూ ఆయన కామెంట్ చేశారు. అధవ్ అర్జున చేసిన అవాస్తవ వ్యాఖ్యల్ని ఖండించి తనకు మద్దతుగా నిలిచిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు రజనీకాంత్. నేను చెప్పేది ఒకటే, కాలం మాట్లాడకపోవచ్చు, కానీ సరైన సమయంలో అన్ని ప్రశ్నలకు సమాధానం వస్తుందంటూ కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు రజనీకాంత్. టీవీకేకి బూమరంగ్ అయిపోయిందా రజనీకాంత్ని రాజకీయాల్లోకి రావడం? వాస్తవానికి రజనీకాంత్ గతంలో 2017-2020 మధ్యకాలంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు. అభిమానులతో మీటింగ్ పెట్టారు, 1కి 2 సార్లు భేటీ అయ్యారు, చాలామంది అభిమానులతో భేటీ అయ్యారు. సో కొన్ని అనారోగ్య కారణాలు, మోరోవర్ అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ కూడా అదే సమయంలో ఉంది. 2017-2020 మధ్యకాలంలో కూడా కోవిడ్ నడుస్తున్నటువంటి టైంలో రజనీకాంత్ కొన్ని ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయన రాజకీయాల్లోంచి నిష్క్రమించారు. ఇక పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు, అంతే తప్ప రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండనంటూ కూడా ఆ రోజు ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి. అండ్ మోరోవర్ పార్టీ పైన కూడా ఎట్లాంటి ప్రకటన చేయలేదు. చాలామంది రజనీకాంత్ వస్తున్నారు అన్న ఆలోచనలు వచ్చాయి. రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా చాలామంది వెయిట్ చేశారు, బట్ తర్వాత అది బ్యాక్ స్టెప్ తీసుకున్నారు రజనీకాంత్. ఇప్పుడు రజనీకాంత్ని లాగడంతో టీవీకేకి ఎఫెక్టా డిఫెక్టా? ప్రొఫెసర్ శేషు సార్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ నమస్తే. టీవీకేకి కొంత బూమరంగ్ అయిందా? వాస్తవానికి రజనీకాంత్ భయపడ్డారా? అంటే ఇది ఎట్లా అవుతుందంటే, విజయ్ ధైర్యవంతుడు, సింహం సింగిల్లా వస్తుంది, రజనీకాంతే పిరికివాడు అన్నటువంటి కోణంలో టీవీకే నాయకులు మాట్లాడుతున్నది కనిపిస్తోంది. రజనీకాంత్ దీనిపైన రెస్పాండ్ అయ్యారు, అందరూ ఖండిస్తున్నారు. ఇది రజనీకాంత్ లాగడంతో టీవీకేకి లాభమా నష్టమా? ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, 1966 నుండి తమిళ రాజకీయాల్లో ద్రవిడ పార్టీల యొక్క ఆధిపత్యమే కొనసాగుతుంది. అయితే డిఎంకే లేకపోతే ఏఐడిఎంకేలు అక్కడ అధికారాన్ని పంచుకుంటున్నాయి, అధికారాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏప్రిల్ 23 నాడు తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఈసారి జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఆకర్షణ లేకపోతే ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, ఈసారి మూడో పక్షంగా అటు డిఎంకే ఏఐడిఎంకేకి కూటమికి మూడో పక్షంగా అక్కడ పాపులర్ సినిమా స్టార్ అయినటువంటి విజయ్ ఒక కొత్త పార్టీని పెట్టాడు. తమిళ వెట్రిగ కళిగం టీవీకే పార్టీని పెట్టారు. ఇప్పుడు టీవీకే పార్టీ కూడా అక్కడ రాజకీయ రంగం పైన, రాజకీయ వ్యవస్థ పైన ఒక బలమైనటువంటి పార్టీగా అక్కడ ఎదిగింది అనేది వాస్తవం. అయితే టీవీకే పార్టీకి తరచుగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, బట్ దాని చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఆ వివాదాలు, మొట్టమొదట వివాదం ఏంటి అని అంటే, ఈ టీవీకేకి సంబంధించినటువంటి నాయకుడు విజయ్కి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలు. అటు భార్య విడాకులకి అప్లై చేయటము, రెండోది
త్రిషతో ఉన్నటువంటి సంబంధాలు దానిపైన ఒక గందరగోళం ఏర్పడితే తర్వాత కరూర్ లాంటి ఒక సంఘటన జరిగింది. ఒక పెద్ద అవును. సంఘటన. 41 మంది బహిరంగ సభకు వచ్చినటువంటి వాళ్ళు తొక్కిసలాటలో మరణించారు. సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. ఇటీవల 2-3 రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి ఎంక్వైరీకి కూడా హాజరైనటువంటి సంఘటన ఒకటైతే, ఇంకొకటి పులి మీద పుట్రలాగా ఏం జరిగింది అనంటే, ఇప్పుడు తమిళనాడులో సూపర్ స్టార్ గా ఉన్నటువంటి రజనీకాంత్ కి టీవీకేకి మధ్య ఒక వివాదము ఏర్పడింది. ఖచ్చితంగా ఈ వివాదము ఏంటి అనంటే, టీవీకేకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి అదవ్ అర్జున్ ఒక సమావేశంలో మాట్లాడుతూ అతను ఏం అన్నాడంటే, టీవీకే అధ్యక్షుడు విజయ్ గుండె ధైర్యం కలిగినటువంటి వాడు, రజనీకాంత్ పిరికివాడు అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆ వ్యాఖ్యలు చేస్తూ, డిఎంకే భయపెట్టడం వల్లనే రజనీకాంత్ పార్టీ పెట్టలేదు అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశాడు. 2020లో రజనీకాంత్ పార్టీ పెట్టడానికి అన్ని సన్నద్ధాలు చేశారు, సమావేశాలు చేశారు. అయినప్పటికీ కూడా ఏం జరిగిందో తెలియదు, హఠాత్తుగా పార్టీ పెట్టట్లేదు అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. బట్ ఇప్పుడు అది ఒక ఎన్నికల అంశంగా మారిపోయింది. ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య టీవీకే పార్టీ నుంచి వచ్చింది. గతంలో కూడా మీరు చూడండి, తమిళనాడు రాజకీయాలను తమిళ రాజకీయాలు అవిభక్త కవల్ లాంటివి. ఎందుకంటే సినిమా రంగము తమిళనాడు రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేస్తుంది. అది ఎంజీఆర్ దగ్గర నుంచి కరుణానిధి, జయలలిత దగ్గర నుంచి అనేక మంది రాజకీయ నాయకులు, ఇప్పుడు విజయ్ దగ్గర నుంచి ఇప్పుడు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ దగ్గర నుంచి, తర్వాత గతంలో రాజేంద్రను, తర్వాత భాగ్యరాజ, తర్వాత విజయకాంత్ పార్టీ, తర్వాత శరత్ కుమార్ పార్టీ, ఇట్లా అన్ని సినిమా స్టార్స్ అందరూ కూడా రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి వాళ్ళే. అయితే ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో అటు పాపులర్ స్టార్ అయినటువంటి విజయకాంత్ కి, ఇటు రజనీకాంత్ కి, అది రజనీకాంత్ అభిమానులు అయితే ఈ వ్యాఖ్యల పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని చెప్తూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా చేశారు, పోస్టర్ కూడా వేశారు. ఇక యుద్ధమే అనేటటువంటి ఒక పోస్టర్ వేయటం జరిగింది. ఈ రోజు రజనీకాంత్ కూడా స్పందించారు. రజనీకాంత్ చాలా కీలకంగా స్పందించారు. మౌనము మాట్లాడదు, సమాధానం చెప్తుంది, కొంచెం ఓపిక పట్టండి, సమాధానం చెప్తుంది అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. అయితే ఒక మాట మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, రాజకీయాలలో అనుభవం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ అనుభవం లేమితనంతో ఒక వ్యాఖ్య చేస్తే అది పార్టీ పునాదులనే కదిలిస్తుంది, అది పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేస్తుంది. రాజకీయాల్లో జారుడు బండ చాలా బలంగా ఉంటది. అంటే ఒక చిన్న తప్పితోటి పూర్తిగా అధపాతాళానికి జారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీవీకే విజయ్ పార్టీకి కూడా ఉన్నటువంటి సమస్యల్లో ఏంటి అంటే, ఈ పార్టీలో అనుభవం కలిగినటువంటి నాయకులు లేకపోవటం వల్ల అదవ్ అర్జున్ లాంటి ఒక యువ నాయకుడు మాట్లాడినటువంటి మాటలతోటి వాళ్ళ భారీ మూల్యం చెల్లించుకునేటటువంటి అవకాశం ఉంది టీవీకే. ఎందుకంటే రజనీకాంత్ ఎంత కాదనుకున్న సూపర్ స్టారు, బలమైనటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత ఫ్యాన్స్ కమిటీలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రేపు ఇది టీవీకే పార్టీకి రాజకీయంగా నష్టం చేస్తుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది అంటే, అదవ్ అర్జున్ అనేటటువంటి వ్యక్తి రాజకీయ అనుభవం లేకపోవటం వల్ల ఇలాంటి వ్యాఖ్య చేశారు. అది పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేసేటటువంటి అంశంగానే మనకు కనపడుతుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, మనం నాణానికి ఒకవైపే చూస్తున్నాం శ్రీకాంత్. ఏం చూస్తున్నామంటే, ఇవాళ విజయ్ పార్టీ, టీవీకే పార్టీ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్య, రజనీకాంత్ స్పందించింది, రజనీకాంత్ అభిమానులు స్పందించినటువంటి అంశము, తర్వాత ఎన్డీఏ కూటమి స్పందించినటువంటి అంశం చూస్తున్నాం. కానీ రెండో వైపు కూడా చూడాలి కదా నాణానికి. రెండో వైపు ఉన్నటువంటిది ఏంటి అని అంటే, టీవీకే పార్టీని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలి అనేది, టీవీకేని ఒంటరి చేయాలనేటటువంటి ప్రయత్నము ఇవాళ తమిళ రాజకీయాల్లో మనకి స్పష్టంగా కనపడుతుంది. టీవీకేని తమ గుప్పెట్లోకి తీసుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎంత ఒత్తిడి చేస్తుంది. 80 సీట్లు ఇస్తాము, తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాము, మాతో పొత్తుకు రావాలనేటటువంటి ఒత్తిడి ఒకవైపు అయితే, నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను రాజ్ న్యూస్ వేదికగా శ్రీకాంత్. ఏంటి అని అంటే, ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ అంటున్నాం, రజనీకాంత్ కి చాలా బాధ్యత ఉంది అంటున్నాం, రజనీకాంత్ చాలా గొప్ప వ్యక్తి అంటున్నాం, రజనీకాంత్ చాలా నిజాయితీ పరుడు అంటున్నాం. మరి 2020లో పార్టీ పెడతామని ముందుకొచ్చినటువంటి రజనీకాంత్ పార్టీ పెట్టను అనేటటువంటి ఒక ప్రకటన మాత్రమే చేసి పార్టీ పెట్టలేదు. మరి ఎంతమంది అభిమానులు, ఎంతమంది వ్యక్తులు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని ఎదురు చూసి తమ సమయాన్ని పోగొట్టుకున్నారు. నేను ఎందుకు రాజకీయాల్లోకి రావటం లేదో ఓ స్పష్టమైనటువంటి కారణము అంత బాధ్యత కలిగిన వ్యక్తి చెప్పాలనా వద్దా? చెప్పాల్సినటువంటి అవసరం. రజనీకాంత్ పార్టీ పెడతామంటే ఎంత ఆహ్వానం వచ్చిందో,
రజనీకాంత్ పార్టీ పెట్టట్లేదు అంటే అంతే నిరాశ వస్తుంది కదా. అయితే ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టడానికి ఎంత హక్కు ఉందో ఒక పార్టీ పెట్టట్లేదు అని చెప్పడానికి గల కారణాన్ని కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అది మామూలు వ్యక్తి కాదు కదా. రజనీకాంత్ లాంటి ఒక సూపర్ స్టార్, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి, ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఒక పార్టీ పెడతామని అన్ని సమకూర్చుకొని అన్ని మీటింగులు పెట్టి అన్ని సిద్ధం చేసుకొని హఠాత్తుగా నేను పార్టీ పెట్టట్లేదు అనేటటువంటి ఒక సంక్షిప్తమైన ప్రకటన చేసి ఖాళీగా ఉన్నారు. దీంట్లో ఇంకొక పాయింట్ సార్ మీరు అన్న దాంట్లో 2017లో అతిపెద్ద ప్రకటన రజనీకాంత్ నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, స్పిరిచువల్ పాలిటిక్స్ చేస్తా, ఆధ్యాత్మికమైనటువంటి రాజకీయాలు చేస్తా అని ప్రకటించారు. ఆ తర్వాత రజనీకాంత్ పేరు మీద కొన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రజనీ మక్కల్ మండలం అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేశారు. ఇది ఫ్యాన్ క్లబ్స్ మొత్తం కూడా ఏర్పాటు అయిపోయినాయి రాష్ట్ర వ్యాప్తంగా. గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్ నెట్వర్క్ కూడా అప్పుడే పెంచుకున్నారు. ఇక 2019కి వచ్చేసరికి రాజకీయంగా అనిశ్చితి మొదలైంది. స్పష్టమైనటువంటి కారణం ఇప్పటికీ రజనీకాంత్ నుంచే రావాలి. అది ఈ టైంలో అయినా వస్తారా? మరి అంతమంది ఫ్యాన్స్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, గ్రౌండ్ లెవెల్లో వాలంటీర్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సింపుల్ రీజన్ తోటి రాజకీయాల్లో ఉండట్లేదు ఆరోగ్య కారణాల రీత్యా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ అప్పుడు డిఎంకే అధికారంలో ఉందా, డిఎంకే బెదిరిస్తుందా అంటే కాదు, అప్పుడున్నది ఏ డిఎంకే అధికారంలో ఉంది, పళనిస్వామి ఆ రోజు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సో ఒకవేళ భయపట్టిస్తే అధికార పార్టీలు భయపట్టియాలి కానీ ప్రతిపక్షాలు భయపట్టించే పరిస్థితుల్లో రజనీకాంత్ ఉన్నారన్న మా పరిస్థితి మాత్రం నాకు అనిపించట్లేదు. రజనీకాంత్ లాంటి వ్యక్తిని ఒకరు భయపట్టిస్తే భయపడి రాజకీయాల నుంచి తప్పుకునేటువంటి పరిస్థితి మాత్రం కాదు. ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? అదే ఇవాళ తమిళనాడులో ఒక రకమైనటువంటి రాజకీయం నడుస్తుంది. ఆ రాజకీయం ఏంటి అని అంటే ఒక కూటమికి అనుకూలమైనటువంటి రాజకీయ వేదికను నిర్మించటం, ఒక కూటమికి అనుకూలమైనటువంటి జరుగుతున్న పరిణామాల్ని మలిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి రాజకీయం నడుస్తుందని స్పష్టమవుతుంది. ఇవాళ రజనీకాంత్ పైన ఒక టీవీకేకి సంబంధించినటువంటి ఒక నాయకుడు మాట్లాడినటువంటి సందర్భంలో ప్రతిస్పందన ఏ వైపు నుండి వచ్చింది? ప్రతిస్పందన వచ్చినటువంటి కూటమి ఏంటది అనేటటువంటి అంశాన్ని కూడా మనం చూస్తే దీంట్లో కార్నర్ చేయటం, ఒకటి టీవీకేని బలహీనపరచటం, టీవీకేని తమ వైపుకు తిప్పుకునేటటువంటి ప్రయత్నాలు బెడిసికొట్టాయి కాబట్టి టీవీకేని బలహీనపరిచేటటువంటిది ఒకటైతే, రెండోది డిఎంకేని బదనాం చేసేటటువంటి కార్యం. అంటే వన్ షాట్ టూ బర్డ్స్ అనేటటువంటి కార్యక్రమం రజనీకాంత్ ని పావుగా వాడుకునేటటువంటి క్రమంలో రజనీకాంత్ కూడా ఎంతో కొంత ఆ వైపుకు మొగ్గు చూపుతున్నాడా అనేటటువంటి ఒక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే గతంలో పార్టీ పెట్టని సందర్భంలో రజనీకాంత్ అనుసరించినటువంటి వ్యవహార శైలి కానీ, రజనీకాంత్ అసోసియేట్ అయినటువంటి లీడర్స్ తో నెరిపిన సంబంధాలు కానీ మనం కనుక చూస్తే రజనీకాంత్ కూడా అంతర్లీనంగా ఒక పార్టీకి మద్దతు ఇస్తున్నాడు, సమర్థిస్తున్నాడు అనేటటువంటి అనుమానాలు కలగక మానవు. బట్ ఇప్పుడు రజనీకాంత్ ఎప్పుడు స్పందించేటటువంటి వాడు కాదు. కానీ ఇవాళ ఒక మామూలు ఒక టీవీకే లాంటి ఒక పార్టీ, ఒక కొత్తగా వచ్చిన పార్టీలో ఒక అనుభవం లేనటువంటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినటువంటి మాట పైన ఘాటుగా స్పందించటం, తన అభిమాన సంఘాలు కూడా పెద్ద ఎత్తున స్పందించడం చూస్తుంటే ఎక్కడో రాజకీయంగా ఈ అంశాన్ని ఉపయోగించుకొని అటు డిఎంకేని ఇటు టీవీకేని దెబ్బకొట్టేటటువంటి ఒక ఎత్తుగడ మనకి చాలా స్పష్టంగా ఈ అంశంలో కనపడుతుంది. కాబట్టి రజనీకాంత్ కి ఉన్నటువంటి ఒక బాధ్యత ఏంటి అని అంటే, ఒక ఆరోపణ వచ్చింది. టీవీకేకి సంబంధించినటువంటి అధవ్ అర్జున్ ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? డిఎంకే బెదిరించటం వల్లనే రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదు, రజనీకాంత్ ఒక పిరికివాడైతే మా టీవీకే నాయకుడు విజయ్ గుండె ధైర్యం కలిగినటువంటి ఒక నాయకుడు అనేటటువంటి ఒక ఎక్స్పోజర్ ఇచ్చేటటువంటి క్రమాన్ని చేసినప్పుడు రజనీకాంత్ ఒక బాధ్యతగా చెప్పాలి. ఏం చెప్పాలి? ఓ బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా, ఒక సూపర్ స్టార్ గా చెప్పాల్సినటువంటిది ఏంటంటే, నేను అంత ధైర్యం లేనటువంటి వ్యక్తిని కాదు, డిఎంకే బెదిరిస్తే బెదిరేటటువంటి వ్యక్తిని కూడా కాదు, అంత బలహీనుడైతే కాదు, నన్ను డిఎంకే బెదిరించలేదు అనేటి ఒక స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంతే. అదే ఆ స్పష్టతే కాదు, తను ఎందుకు పార్టీ పెట్టకుండా వెనుకకు వెళ్ళాడు అనేటటువంటి అంశం ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు ఏమైనా మనం రజనీకాంత్ నుంచి రియాక్షన్ ప్రజాస్వామ్యం ఒక మాట శ్రీకాంత్, ప్రజాస్వామ్యంలో పార్టీ పెట్టే హక్కు మీకు ఎంత ఉంటుందో పార్టీని ప్రశ్నించేటటువంటి హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. ఎందుకు ఆ హక్కు ప్రజలకు ఉంటుంది కాబట్టి ప్రజలు నిన్ను ఎన్నుకోవడానికి ఆ రోజు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, నీ పార్టీని ప్రజలు ఆహ్వానించారు కాబట్టి నువ్వు ప్రజలను మోసం చేయకూడదు అని ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా నువ్వు భావించి ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏం చెప్పాలి? నేను ఈ కారణాల చేత పార్టీ పెట్టకుండా వెనుకకు వెళ్తున్నాను అనేటటువంటి ఒక బాధ్యతను తీసుకోవాల్సిన అంశం ఉంది కదా.
కాబట్టి ఆ బాధ్యతని రజనీకాంత్ మర్చిపోయినట్లుగా కనపడుతుంది. రెండోది డిఎంకే నన్ను బెదిరించారా లేదా అనేటటువంటి స్పష్టత ఇవ్వకుండా కప్పదాటు వైఖరిని అనుసరిస్తున్నట్టుగా కనపడుతుంది. మూడోది ఇప్పుడు ఎన్నికల వేళ ఒక పార్టీకి ఒక కూటమికి మేలు చేసేటటువంటి వ్యవహారంగా దీన్ని మలిచేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటటువంటి అనుమానం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ ఈ ఈ అంశం కేంద్రంగా టీవీకేని దెబ్బకొట్టడం, ఈ అంశం కేంద్రంగా డిఎంకేని బదనాం చేయటం, అంటే అల్టిమేట్ గా ఏ కూటమికి ఎవరికి మేలు జరుగుతుంది అనేటటువంటి అంశం చాలా సుస్పష్టం. సార్ ఇందులో రజనీకాంత్ అంటే ఒక ఎంజి రామచంద్రన్ ఉన్నటువంటి టైంలో కానీ ఆయన సినీ రంగం నుంచే, జయలలిత సినీ రంగం నుంచి, సో వీళ్ళు ఏం చేశారంటే ఫ్యాన్స్ని ఓటర్లుగా మార్చుకున్నారు. ఆ శక్తి వాళ్ళ దగ్గర ఉందని అర్థమైంది. అండ్ తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేకంగా ఫ్యాన్స్ని, హీరోలని రాజకీయాల్లో నాయకుడిగా యాక్సెప్ట్ చేస్తారన్నది కూడా స్పష్టంగా అర్థమైంది ఈ 2 ఎపిసోడ్లతో. ఈవెన్ విజయకాంత్ను కూడా ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి అంటే రజనీకాంత్ ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు? ఆయన ఐడియాలజీ వర్కౌట్ కాలేదా? స్పిరిచువల్ పాలిటిక్స్ అన్నారు, అవినీతి లేని పాలిటిక్స్ని తీసుకొస్తా ఉన్నారు. ఈ కామెంట్స్, ఈ స్టేట్మెంట్స్తో ఆయన ముందుకు వచ్చారు. ఈ డిఎంకేకు ఉన్నటువంటి ఒక పొలిటికల్ స్ట్రాంగ్ ఐడియాలజీ రజనీకాంత్ దగ్గర లేదా? ఆ ఐడియాలజీ ఏమైనా మిస్ అయిందా? రజనీకాంత్ ఎందుకు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు అనుకోవచ్చు? శ్రీకాంత్ మనం ఒక ఎక్స్పీరియన్సెస్ కనుక చూస్తే మన తెలుగు స్టేట్స్లలో ఒక ఎన్టీ రామారావు గారు ఒక సక్సెస్ఫుల్ ప్రయోగంగా మనం చూడాలి. ఒక చిరంజీవి ఒక ఫెయిల్యూర్ ప్రయోగంగా మనం చూడాలి. తర్వాత మీకు తమిళనాడుకు వచ్చేసరికి అదే స్థాయిలో సినీ రంగము రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి క్రమంలో ఒక ఎంజి రామచంద్రన్ ప్రయోగం సక్సెస్ఫుల్ స్టోరీగా మనం చూడాలి. తర్వాత ఒక జయలలిత స్టోరీని మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రాజకీయాల్లో వీళ్ళు ఎంత సక్సెస్ అయ్యారో అంతకంటే ఎక్కువ మంది ఫెయిల్యూర్స్ కూడా మనకి తమిళనాడు రాజకీయాల్లో కనపడతాయి. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీ స్థాపించినటువంటి కమల్ హాసన్ పరిస్థితి ఏంటది? ఇవాళ డిఎంకే పార్టీ పంపిస్తే తప్ప రాజ్యసభకి ఎలక్ట్ కానటువంటి సందర్భం ఉన్నది. మీకు ఒక విషయం, లాస్ట్ ఎలక్షన్స్ లలో ఇదే కమల్ హాసన్ చెన్నైలో నుండి నిలబడితే బీజేపీ మహిళా నేత చేతిలో ఓడిపోయినటువంటి సందర్భాన్ని చూసాం మనం. అయితే ఒకే కాంటెంపరీస్ గా రజనీకాంత్, కమల్ హాసన్ ఒకేసారి తమిళనాడులో పార్టీలు పెట్టడానికి సిద్ధమై కమల్ హాసన్ పార్టీ పెట్టేశారు, కానీ రజనీకాంత్ పార్టీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అని అంటే రజనీకాంత్ వ్యవహార శైలి చూసినా, రజనీకాంత్ యాటిట్యూడ్ గనక మనం చూసినా అతడు రాజకీయాలకు షూట్ కాడు అనేటటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో కలిగింది. బట్ ఆ అభిప్రాయము తనకి చివరి నిమిషంలో కలగటం వలన ఏమో నేను ఇప్పుడున్నటువంటి క్యాపిటలిస్ట్ ఓరియంటెడ్ రాజకీయాలు చేయలేను, ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఎత్తుగడ రాజకీయాలు, వ్యూహాత్మకమైన రాజకీయాలు నేను చేయలేను అనేటటువంటి ఒక బలమైనటువంటి నమ్మకంతో వెనుకకు వెళ్ళాడా? ఎందుకు అంటే వాస్తవానికి ఇందులో ఈ చర్చలో ఏం కనిపిస్తోందంటే రజనీకాంత్ కు పవర్ ఉంది కానీ పాలిటిక్స్ కు అవసరమైనటువంటి సిస్టమ్ కానీ ఐడియాలజీ కానీ లేదంటే ఆ టైమింగ్ కానీ కలిసి రాలేదు, కలవలేదు అన్నది కనిపిస్తోంది. ఇప్పుడు రాజకీయాలు అంత ఆషామాషి కాదు శ్రీకాంత్, ఏటికి ఎదురీదాలు. మీరు చూడండి రాజకీయాల్లో ఎంత హ్యూమిలేషన్ ఉంటుందని చెప్పడానికి ఒక టీవీకే పార్టీ విజయ్నే ఎగ్జాంపుల్ గా తీసుకోండి. విజయ్ పార్టీ పెట్టిన తర్వాత విజయ్ చుట్టూ అల్లుతున్న రాజకీయము, విజయ్ని ఒక ట్రాప్ లోకి దింపేటటువంటి ప్రయత్నాలు, విజయ్ పార్టీని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అటు ప్రతిపక్షము, ఇటు పాలక పక్షాలు, లేకపోతే కేంద్ర పక్షాలు, అన్ని రాజకీయ పార్టీ గతంలో అక్కడ బలంగా వేళ్ళు నూనుకున్నటువంటి పార్టీలు అన్ని కూడా ఏదో ఒక విధంగా విజయ్ని ట్రాప్ చేయాలనేటటువంటి ఒక చక్రబంధంలో విజయ్ని ఇరికించాలనేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నది మనం చూడలేదా? చూస్తున్నాం కదా. బట్ ఆ స్థాయి హ్యూమిలేషన్ ను కూడా తట్టుకొని విజయ్ నిలబడుతూ ఇప్పుడు ఒక సర్వేస్ వస్తున్నాయి, ఎన్నికలకు ముందు ప్రీపోల్ సర్వేస్ వస్తుంటే విజయ్ పార్టీకి 13 నుంచి 16% ఓటు బ్యాంక్ వస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒక బిగ్ ఫోర్స్, అంటే కొత్తగా పార్టీ పెట్టంలోనే ఒక బిగ్ ఫోర్స్ గా విజయ్ పార్టీ కూడా ఎమర్జ్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కూటమి విజయావకాశాలని దెబ్బతీస్తుంది అనేటటువంటి ఒక అభిప్రాయంతో, లేకపోతే విజయ్ని తమ వైపుకు తీసుకుంటే ఈజీగా తమిళనాడు ఎన్నికల్లో గెలిచిపోవచ్చు అనేటటువంటి ఒక అభిప్రాయంతో పార్టీలు విజయ్ చుట్టూ ఒక చక్రబంధాన్ని నిర్మిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అందుకే అటు కరూర్ ఘటన కానీ, లేకపోతే తన వ్యక్తిగతమైనటువంటి విషయాలు కానీ, ఇప్పుడు రజనీకాంత్తో వస్తున్నటువంటి డిస్ప్యూట్స్ కానీ, తర్వాత పొత్తుకి బలవంతంగా ఒప్పించేటటువంటి ప్రయత్నాలు కానీ, సిబిఐ ఎంక్వైరీస్ కానీ, వీటన్నింటినీ కనుక మనం చూస్తుంటే ఎక్కడ కూడా విజయ్ని కాలు కదపనీయకుండా ఒక పద్మవ్యూహంలోకి వెళ్ళేటటువంటి అభిమన్యుడు లెక్క విజయ్ని చూపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ కూడా
ఆ, ఇక్కడ కూడా మనం రజనీకాంత్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకసారి. ఈ క్లైమాక్స్ అనుకుంటే కనుక రజనీకాంత్ ఒకవేళ నిజంగానే పోటీ చేస్తుంటే ఆ టైంలో ఫ్యాన్ బేస్ ఓట్లు కానీ లేదంటే అర్బన్ మిడిల్ క్లాస్ ఓట్లు కానీ 10-15% మోస్ట్లీ తీసుకొచ్చుకునేటువంటి స్థాయి ఉండేది. ఎందుకంటే బలమైనటువంటి ఏఐడిఎంకే డిఎంకే ఉన్నాయి కాబట్టి. సో అట్లాంటి సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంట్రీ కోసం తమిళనాడు మొత్తం ఎదురు చూశారు, ఫ్యాన్స్ మొత్తం ఎదురు చూశారు. సో ఇప్పుడు అట్లాంటి ఎంట్రీ కోసం ప్రజలు చూస్తున్నారా? టీవీకే వైపు చూసేటువంటి అవకాశం ఉందా? సో రజనీకాంత్ లాంటి సూపర్ స్టారే రాజకీయాల్లోకి వస్తూ 15-20% ఓట్లు తీసుకునే పరిస్థితి ఉంటే ఇప్పుడు టీవీకే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫుల్లీ క్లోజ్డ్, కంప్లీట్లీ సరౌండ్ చేసేసారు. ఇక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమిలో కలవట్లేదు, సింగిల్గా పోటీ చేస్తూ అంటున్నారు. మొత్తం 159కి 159. ఎంతవరకు ఈ ప్రెజర్లో ఎంతవరకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? శ్రీకాంత్ ఒక్క విషయాన్ని మనం గమనించాలా. ఆ, రజనీకాంత్ పార్టీ పెట్టాలి అని అనుకున్నటువంటి సమయంలో 2017 నుంచి 2020 వరకు కూడా తమిళనాడులో డిఎంకే ఏఐడిఎంకే రెండు పక్షాలు కూడా చాలా బలమైనటువంటి పార్టీలుగా అక్కడ నిలబడాయి. బట్ ఆ రెండు పార్టీలను తట్టుకొని తను నిలబడగలుగుతాడా అనేటటువంటి సందేహాలు కూడా వచ్చాయి. బట్ రజనీకాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, రజనీకాంత్ కి ఒక సూపర్ స్టార్ గా గుడ్ ఇమేజ్ ఉన్నది. కానీ ఒక రాజకీయ నాయకుడు కాదు కదా, ఒక బలమైనటువంటి పార్టీ నిర్మాణం కూడా లేదు కదా. కాబట్టి ఒక రెండు బలమైన ద్రవిడ పార్టీలను ఎదుర్కొని ఎంత మేరకు నిలబడి విజయం సాధించగలుగుతాడు అనేటటువంటి డౌట్ కూడా ఎక్స్ప్రెస్ అయింది. ఒక డౌట్ కూడా ఆ రోజుల్లో వ్యక్తమైనటువంటి సందర్భంలో బట్ అన్ని బేరుజు వేసుకున్నటువంటి రజనీకాంత్ పార్టీ పెట్టడం ఇష్టం లేక పార్టీ పెట్టాలనేటటువంటి ఒక అభిప్రాయాన్ని విత్డ్రా చేసుకున్నట్టుగా కూడా మనకి ఆ రోజుల్లో జరిగినటువంటి విశ్లేషణలు వచ్చాయి. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటిది రజనీకాంత్ కంటే వాస్తవంగా మనం రజనీకాంత్ ని విజయ్ ని గనక బేరుజు వేసి కనుక చూస్తే ఇప్పుడే కాదు శ్రీకాంత్, మీరు చూడండి జయలలితకి రజనీకాంత్ ఫ్యాన్స్ కి గతంలో ఘర్షణ జరిగిన సందర్భాలు ఉన్నాయి. సినిమా హీరోలుగా ఉన్నప్పుడు, సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు రజనీకాంత్ కి విజయ్ ఫ్యాన్స్ కి గొడవలు జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ పరంగానే కాదు, సినిమా పరంగా కూడా వైషమ్యాలు, సినిమా పరంగా కూడా డిస్ప్యూట్స్ ఉన్నటువంటి క్రమంలో ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ డిస్ప్యూట్స్ కి మరింత ఆద్యం పోసేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అధవ్ అర్జున్ అనేటటువంటి ఒక న్యూలీ ఎంటర్డ్ పొలిటీషియన్ తను ఈ పరిణామం ఊహించి ఉండడు. ఇట్లా మాట్లాడితే అవతల పక్షానికి ఇబ్బందికరమైనటువంటి అవమానకరంగా భావిస్తారనేటటువంటిది కాకుండా విజయకాంత్ ని ఎలివేట్ చేసేటటువంటి క్రమంలో రజనీకాంత్ పైన తను మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా రజనీకాంత్ ఫ్యాన్స్ కి ఇబ్బంది కలిగి. కానీ ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ గనక లేకపోతే రజనీ అభిమానులు గనక టీవీకేకి వ్యతిరేకంగా ఓటు చేస్తే అది టీవీకే పార్టీకి నష్టం జరిగేటటువంటి అంశంగానే మనం చూడాల్సినటువంటి అంశం ఉంది. బట్ ఇది రాజకీయాల్లో సహజమే, రాజకీయాల్లో ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇట్లాంటివి ఎదుర్కోవటానికి ఈ అవకాశాన్ని బీజేపీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటది. అవును, అందుకే కదా ఇప్పుడు ఈ డిస్ప్యూట్ మొదలైన తర్వాత స్పందించినటువంటి వ్యక్తులు పళనిస్వామి ఏఐడిఎంకే చీఫ్, తర్వాత నయనోర్ నాగేందర్ బీజేపీ చీఫ్, తర్వాత అన్నామలై బీజేపీలో కీలకమైనటువంటి నేత. ఎవరు ఇమీడియట్ గా స్పందించారు? మీరు చూడండి, డిఎంకే నుండి అంత స్పందన రాలేదు. కానీ స్పందన ఇమీడియట్ గా తీవ్రంగా వచ్చినటువంటి స్పందన రజనీకాంత్ నుండి వచ్చింది. తర్వాత ఏఐడిఎంకే కూటమి, భారతీయ జనతా పార్టీ కూటమి నుండి వచ్చింది. అంటే ఈ అంశాన్ని తమ వైపుకు మలుచుకునేటటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ ఏదో జరుగుతున్నట్టుగా ఖచ్చితంగా అనుమానాలకు తావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్ని గెలిస్తే తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి. మొత్తం అన్ని స్థానాల్లో నేనే పోటీ చేస్తున్నా, ప్రతి నిలుచున్న వ్యక్తి విజయ్ అనే భావించి ఓటేయండి అని విజయ్ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. విజయ్ చుట్టూ ఇప్పటికే అటు కుటుంబ సమస్యలు, ఇటు సినిమా సమస్యలు, ఇటు సిబిఐ కరూర్ ఘటన ఇవన్నీ కూడా రౌండప్ చేసి వెంటాడుతున్నటువంటి టైంలో టీవీకే పార్టీకి చెందినటువంటి ప్రధాన కార్యదర్శి అధవ్ అర్జున్ చేసినటువంటి కామెంట్ రాజకీయాల్లోకి రజనీకాంత్ను తీసుకురావడం ఒక బూమరంగ్ అయిపోయింది టీవీకే పార్టీకి. సో దీని నుంచి క్షమాపణ చెప్తారా? ఎందుకంటే రజనీకాంత్ ఫ్యాన్స్ అంతా కూడా దీనిపైన ఇప్పటికే ఫైర్ అవుతున్నారు. ఈ అంశాన్ని బీజేపీ ఆయుధంగా మలుచుకుంది. ఈ ఎన్నికల్లో అనుకోకుండా అనూహ్యంగా రజనీకాంత్ను తీసుకొచ్చారు. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతుంది.